చెప్పండి. నాట్యం అనుకోండి, నాట్యం అంటే కూచిపూడి నాట్యం, భరతనాట్యం, కేరళ పోతే మన ఒడిస్సీ, మన ఉత్తర భారతదేశంలో ఇంకో రకమైన నాట్యం అంటే పలు రకాల కథకళి, ఎన్ని రకాల నాట్యాలు ఉంటాయి. అలాగే మ్యూజిక్ ఎన్ని రకాలు ఉంటాయి, చిత్రలేఖలు ఎన్ని రకాలు ఉంటాయి. దానికి తాత్కాలమే మన దేశంలో ఉన్న దేవాలయాలు అన్నీ అజంతా, ఎల్లోరా, గోలు, పెద్ద పెద్ద దేవాలయాలు అన్నిటి కూడా ఈ లంతకళ స్థాపన. మనది ఇంత గొప్ప దేశం. ఈ లంతకళలు లేదా సంగీతం ఏదైనా కానీ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భగవంతుని ఆరాధించడం. మనం పుట్టిన కాబట్టి భగవంతుని కొలువు చేయడం, భగవంతుని ఆరాధించడం, భగవంతుని ప్రేమించడం. దాంతోపాటుగా మనిషి యొక్క వికాసం. డాక్టర్ గారు చెప్పారు, లలిత కళ వల్ల మనోవికాసం కలుగుతుంది, శారీరక వికాసం కలుగుతుంది. మనోవికాసం అనేది చాలా ముఖ్యమైనది. ఈ లలిత కళ వల్ల, నాట్యం వల్ల, సంగీతం వల్ల శారీరకంగా వికాసమే కాకుండా మనోవికాసం. ఉదాహరణ నాట్యం తీసుకోండి, మొత్తం శరీరం ఉన్న అంగాలన్నీ కదులుతాయి, వేళ్ళతో సహా కలుగుతాయి, కన్నులతో సహా. కళ్ళు కూడా ఎక్సైజ్ ఉంటుంది వాటికి. డ్యాన్సర్ నాట్యం చేసే వాళ్ళు కన్ను ఇట్లా తిప్పుతూ ఉంటారు, కన్ను కూడా తిప్పుతూ ఉంటారు. అంటే ఎన్ని రకాల మనం చూస్తాం, డాక్టర్ చెప్తారు వయసులోకి కన్ను తిప్పండి, అటు తిప్పండి, ఏడంట. అలాంటి అవసరం లేదు. మన నాట్యాన్ని నేర్చుకుంటే అన్ని వచ్చేస్తారు. సో ఈ రకంగా ఈ లలిత కళ వల్ల, నాట్యం వల్ల, సంగీతం వల్ల, అన్నిటి వల్ల మనిషికి ఏమైందంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ ఇంకోటి పుడతారు, మనకు కావాల్సిన ఆనందం, సంతోషం. మన సంతోషం కోసం సినిమా చూస్తాం, లేదా టీవీ చూస్తాం, ఇంకే చూస్తాం. కానీ సంతోషం, అసలు సంతోషము మన హృదయం. ఇట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్, హ్యాపీనెస్ ఇన్ లైఫ్ విత్ అద్ ఓన్లీ. మనలో ఉన్న సంతోషాన్ని మనం కలుపుకోలేకపోతాం. మనం చిత్రలేఖనం చేసామనుకోండి, ఎంతో ఆనందం కలుగుతుంది. మనం ఒక పాట పాడమనుకోండి, ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ రకంగా దానివల్ల మనకు ఆనందం కలుగుతుంది, 10 మందికి ఆనందం కలుగుతుంది. చిన్న పిల్లలను అటెండ్ చేశారు, చక్కని చిన్న పిల్లలు అటెండ్, వాళ్ళ ఆనందం మాకు ఎంతో ఆనందం అయిపోయింది. మా హృదయాలు కలిగిపోయింది. చిన్న పిల్లలు ఎంత చక్కగా నాట్యం చేశారు. అంతకుముందు ఆ అమ్మాయి వీణ పైన వందే మాత్రం పాడింది. గణేష్ గారిది ఓ వీణ వల్ల, ఆ వాయిద్యం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. సో ఈ లలిత కళ వల్ల, వీణ వల్ల, వీటి వల్ల ఏంటంటే మనకు ఆనందం కలుగుతుంది, వాళ్ళకు ఆనందం కలుగుతుంది. మళ్ళీ మీకు తల్లిదండ్రులు మీకు గుర్తుందో లేదు, ఈ లలిత కళ వల్ల చదువు వల్ల గుర్తింపు రా. మీకు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అనుకుంటాం ఐఐటి నీట్ చేస్తే పేపర్లో ఫోటో వస్తుంది, ఒక్కరోజు మాత్రం ఫోటో వస్తుంది, ఒక్కరోజు మాత్రం గుర్తుంటుంది, లక్షల్లో ఒకరు గుర్తుంటారు. కానీ లలిత కళల వల్ల ఏమైందంటే మీ అమ్మాయి ఒక 1000 మంది, 500 మంది స్టేడియంలో, జెడ్పీఆర్లో ఏదో రకరకాల ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అనుకోండి, ఆ పోయి నాట్యం చేస్తుంటే, ఆ పోయి పాట పాడుతుంటే అందరూ చూస్తుంటారు. మీరు ఫోటో తీసుకుంటారు, సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే మనకు గుర్తింపు లభిస్తుంది. మన అమ్మాయి గుర్తింపు లభిస్తుంది, మన అబ్బాయి గుర్తింపు లభిస్తుంది. అంటే మనకు అలా గుర్తింపు రావడం వల్ల ఏమవుతుంది, మన అమ్మాయి, మన అబ్బాయి అలా ఒక్కసారి కాంపిటేటివ్ వీలేదు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చూడండి, మీరు గమనిస్తున్నారు, చాలా గమనించారు. స్టేజ్ మీద ఎక్కాలంటే భయం. అటువంటి స్టేజ్ మీద ఎక్కి ఒక అమ్మాయి పాట పాడింది అనుకోండి, స్టేజ్ మీదకి ఒక నాట్యం చేసింది అనుకోండి, ఎంత వాళ్ళకు మనోవికాసం కలుగుతుంది, ఎంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి ఈ ఫైన్ ఆర్ట్స్ వల్ల, ఈ లంతకళ వల్ల, ఈ నాట్యం వల్ల, ఈ పెయింటింగ్ వల్ల, ఈ సంగీతం వల్ల ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి మనం నేర్పించాలి. సమ్మర్లో వచ్చిందని నేర్పించడం కాదు, వారికి చెప్పాను, వాళ్ళ దగ్గర నేర్పుకుంటాను. సమ్మర్లో 30 రోజులు టైమే కాకుండా ప్రతి వారం ఒకసారి 2 సార్లు నేను మా స్కూల్లో చెప్తుంటాను, మా కాలేజీ చెప్తుంటాను, ప్రతి చెప్తుంటాను. మీరు వారానికి ఒకసారి క్లాసులలో నేర్పించండి మీ పిల్లలు. అంటే చదువే కాదండి, సండే టు మండే దాకా ఎప్పుడు 300 చదువు కాదండి, చదువుతూనే కాదు. కాబట్టి వారం నేను లంతకాలు నేర్పిస్తే పిల్లలు డాక్టర్ చక్కగా చెప్తారు. వాళ్ళకైతే తప్పుదారి పట్టకుండా ఉంటుంది, మంచి అలవాటు కలుగుతాయి, మంచి ఆలోచన కలుగుతాయి. ఇంత లాభం ఉందండి. మరి ఇటువంటి దానికి మనం పంపిస్తున్నాం. ఇంకోసారి డాక్టర్ గారు నాకు ఇంకో విషయం ఏమనిపిస్తుంటే, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఒక అపోహ ఏంటంటే, నేను పెద్దవాళ్ళు అంటున్నాము, తల్లిదండ్రులకు ఇప్పుడు మీలాంటి తల్లిదండ్రులకి ఏదో ఒక అపోహ, ఈ లంతకళను కేవలం అమ్మాయికి నేర్పించాలి. మనం చూస్తుంటే అమ్మాయిలే నాట్యం నేర్చుకుంటాం, అమ్మాయిలే పాట పాట నేర్చుకుంటాం, అమ్మాయిలే చదివాను. అమ్మాయి నేర్చుకుంటే అబ్బాయి ఏంటంటే, అబ్బాయికి మాత్రం ఏంటంటే డాక్టర్ కావాలి, అబ్బాయి ఐఐటి ఇంజనీర్ కావాలి, అంతే. వానికి అబ్బాయి అవసరం లేదా? వానికి కూడా, ఆ అబ్బాయి కూడా సమానంగా వాడు ఒక శిశువే కొడుకు కూతురులాగానే కూతురుకి ఎలాగా డ్యాన్స్ నేర్పిస్తున్నాం. తెలియదమ్మా, డ్యాన్స్ అనేది శివతాండవం. మనకు డ్యాన్స్ వరంగల్ పేరు శివతాండవం. ఎంత అద్భుతంగా యువకులు ఎంత అద్భుతంగా నాట్యం చేస్తారంటే మనం కదిలిపోతాం. రాజారెడ్డి గారు గుర్తు నిర్మల్ కాకుండా
వారు కూచిపూడి నాట్యం కదా ఎంత విధంగా అంటే మగవారు కూడా డ్యాన్స్ వేసుకుంటారు. మనం అనుకుంటాం డ్యాన్స్ అంటే ఆడపిల్లకి పాట ఆడపిల్లకి ఇది అంటారు. కాబట్టి తల్లులారా వీటిని అధిగమించి మీ అబ్బాయిని పంపించండి. మీతో మీకు అబ్బాయి ఉంటాడు, అమ్మాయి కాబట్టి అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయిని మా తీసుకొని ఇక్కడ నేర్పించండి, చిత్ర దగ్గర నేర్పించండి, వాళ్ళ దగ్గర వీణ నేర్పించండి, వీణ కూడా నేర్పించండి. ఏమైనా ఒక పెళ్లికి వెళ్ళానండి, మంచాల పెళ్లికి వెళ్ళాను. ఎంత అద్భుతంగా అంటే విఐపి కొందరు వచ్చారు. ఆయన పెద్ద చాలా సంగీతకారులు వీణ వాయిస్తుంటే అసలు ఆ భోజనం